నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వామివారు అర్చామూర్తి అయి విలసిల్లుతూ ఉన్నారు ఆనంద నిలయంలో. నిత్య సేవల వలె వారోత్సవాలు కూడా ఎంతో భక్తజనుల యొక్క చిత్తహరంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. వైఖానస అర్చక స్వాముల వారు ప్రతి బుధవారము కూడా నిర్వహించేటువంటి సహస్ర కలశాభిషేకం భక్తకోటికి అమేయ ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు కూడా భోగ శ్రీనివాసమూర్తి ధ్రువమూర్తి వద్ద ఉండి స్వామి పక్షాన ఆయన స్నానాన్ని అందుకుంటూ ఉన్నారు. అటువంటి భోగమూర్తికి ప్రాధాన్యం ఇవ్వబడి హోమాదులతో జరిగేటువంటి ఈ యొక్క సహస్ర కలశాభిషేకంలో కంకణం ధారణం జరుగుతుంది. అంటే అటు జీవస్థానం నుంచి ఇటు ఉత్సవరాయుడైనటువంటి మలయప్ప స్వామిని ఆనంద నిలయంలో గరుడాళ్వారులకి అభిముఖంగా ఉండేటువంటి బంగారు వాకిళ్ల ముందుకు తీసుకువచ్చి సుఖాసీనుల్ని చేసి ఉభయ దేవేరీ మనోహరుడై ఎన్నో ఉత్సవాలలో ఊరేగింపులలో ఉండేటువంటి ఆ యొక్క మలయప్ప స్వామి సుందర ముఖార విందాన్ని దర్శిస్తూ ఉంటే మరొక పక్క అత్యంత మనోహర రూపంతో ఉండేటువంటి సేన మొదలయ్యారు కూడా వస్తారు. మరి విశ్వక్సేనుల వారు వచ్చారు అంటే భక్తకోటికి ఎంతో ఆనందం. అది వచ్చాను ఇది వచ్చి అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టే పారరోవాసురులు అని అంటారు అన్నమాచార్యుల వారు. ఎందుకంటే భ్రాంతి పడవచ్చు, ఎందుకంటే విష్ణు పారిషుదులు అందరూ కూడా విష్ణువు యొక్క రూపంలో ఉంటారు కనుక. అయితే మహావిష్ణువు వలె పంచ దివ్యాయుధధారి అయినటువంటి విశ్వక్సేనుల వారిని ప్రత్యేకంగా ఎలా దర్శించగలము అని అంటే ఆయనకు శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, ప్రళంబ యజ్ఞోపవీతం మహావిష్ణువు వలె ఉండవు. స్వామివారి యొక్క ఉచ్ఛిష్ట మాలికాధారణ, స్వామివారి యొక్క ఆ యొక్క తిరుప్రసాద స్వీకరణ ఆయనకి అర్హత ఉన్నది కనుక నిత్యముక్తులలో మేటి అయినటువంటి విశ్వక్సేనుల వారు అక్కడికి విజయం చేసిన తరువాత ఆ మలయప్ప సన్నిధిలో సహస్ర కలశములను కూడా చక్కగా పరిపూర్ణము చేస్తూ సకల నదీ జలములు అందులో ఆవాహింపబడి ఆ కలశములలో మంత్రమయమైనటువంటి జలములంతా కూడా చక్కటి పుణ్యాహ జలమై అవి విరాజిల్లుతూ ఉంటే ఆ మామిడి ఆకుల ద్వారా పవిత్రత మరింతగా ఇనుమడింపబడి ఉండుంటే అటువంటి సందర్భంలో సహస్ర కలశాభిషేకం అనేటువంటిది ఆగమోక్తంగా నిర్వహింపబడుతుంది. सरस्वती अतो देवावन्तुरायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तरामये स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधाय देवदं
समो नमस्य भागं सुरे स्वाहा त्रेण प्रदाचक्रमे विष्णुर्गोप अदाभ्यः रोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि वत्सरेतो प्रधानवस्पदे इन्द्रस्य यद्धसगां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा वस्यन्ते सूर्यः तमेव दक्षिणादिनः स्वाहा तद्विप्रासोपन्यवो जाग्रभागं सस्यविन्दते विष्णार्यः परं पदक स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अजते नमः गस्ताः हनुमते नमः गस्ताः सरस्वते नमः गस्ताः देशविदप्रासावीः हिरण्यपात्रं मदाः गोपं ददाते अभव्यासानेति यगदा ब्रह्मणमुपहरते एकदैव यजमानः युस्तेजो दधाति నిఖిల జగత్తులో ఎంతోమంది ప్రాణికోట్లు ఉంటారు. ఈ భూమిపై ఉండేటువంటి సమస్త ప్రాణికోట్లకి కూడా అభ్యుదయం కలగటం కోసం ఈ సహస్ర కలశాభిషేకం నిర్వహింపబడుతూ ఉన్నది. సహస్ర కలశాభిషేకమే కాదు, ఏ ఉత్సవమైనా వెంకటాచలపతికి నిర్వహింపబడింది అని అంటే అది లోక కళ్యాణం కోసమే. ఆయన నిత్య కళ్యాణ చక్రవర్తి. కళ్యం అంటే సుఖం, అనయతి ప్రాపయతి. సమస్త జీవులకు కూడా సుఖాన్ని అనుగ్రహించడానికే పరమాత్మ ఈ సేవలను అందుకుంటూ ఉన్నాడు. కనుక ప్రతి బాలుడు, ప్రతి యువకుడు ప్రతి దశలో ఆ భగవంతుణ్ణి అనుభవిస్తూ తమ అనుభవాలలో ఆ పరమాత్మ సేవను తలుచుకుంటూ భావంతో, భక్తి భావంతో స్వామికి గొప్ప కైంకర్యం చేయాలని వచ్చినటువంటి వారికి ఇది ఒక ఆర్జిత సేవ, సహస్ర కలశాభిషేకం. విశ్వతో మృత్వా ఆ సహస్ర కలశములతో అలా స్వామి యొక్క తిరుమూర్తిని దర్శిస్తూ ఉండేటువంటి ఆ భక్తులకు, ఆనంద నిలయంలో బంగారు వాకిళ్ళ ముందు సుఖాసీనులే ఉండేటువంటి భక్తులకు మరింతగా అభ్యుదయాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు తిరుమూర్తికి అభిషేకం చేస్తూ ఉంటే తత్సమాన అర్హతను ఆ దివ్య వైభవోత్సవాలలో పాలు పంచుకునేటువంటి, దివ్యమైనటువంటి తిరుమాడ వీధులలో ఉత్సవాలలో పాలు పంచుకునేటువంటి ఆ వైఖానస అర్చకుల చేత పూజింపబడేటువంటి ఆ యొక్క మనవాళ్ళ పెరుమాళ్ళకే కాకుండా మలయప్ప స్వామితో పాటు ఉండేటువంటి ఆ యొక్క
దివ్యమైనటువంటి కైంకర్యములన్నీ కూడా అందుకుంటూ ఉంటారు విశ్వక్సేన స్వామి వారు. ఇలా సకల దేవతలని కూడా ఆ సందర్భంలో భక్తులందరూ స్మరిస్తూ ఉంటే, మరి సమస్త దేవతల మధ్యలో ఉండేటువంటి ఆరాధింపబడేటువంటి ఆ పరమాత్మ ఋషుల చేత, పరిషత్ దేవతల చేత, ఉత్తములైనటువంటి చేత, వారి చేత కీర్తింపబడేటువంటి ఆ పరమాత్మ ప్రసన్నంగా సహస్ర కలశాభిషేకంలో ఉంటారు. ఈ యొక్క దివ్యమైనటువంటి సేవను సేవించినటువంటి వారు, ఈ యొక్క దివ్యమైన సేవలో పాలు పంచుకునేటువంటి వారు, దీనిని భావించేటువంటి వారు, దీన్ని అనేక భక్తి ప్రసార మాధ్యమంగా వీక్షించేటువంటి వారు అందరూ కూడా అభ్యుదయాన్ని పొందుతారు. సకల ప్రాణికోట్లకు కూడా అభ్యుదయం రావాలని కదా ఈ సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రకృతిలో ఉండేటువంటివన్నీ కూడా పునీతమైపోయి స్వామి యొక్క కటాక్షం చేత అన్నీ సజీవవంతమైనటువంటి తమ శక్తులను ఆశ్రిత భక్తులకు పంచుతూ ఉంటాయి. అటువంటి సహస్ర కలశాభిషేకంలో పాలు పంచుకునేటువంటి భక్తులు ఎంతో భాగ్యవంతులు. ఈ ఆర్జిత సేవను స్మరించిన, వీక్షించిన, దాని గురించి ఎవరైనా వ్యాఖ్యానించిన, ఆశ్రయించినటువంటి భక్తులకు అందరికీ కూడా అభ్యుదయాన్ని ప్రసాదించేటువంటి ఆ సేవను అందుకునేటువంటి పరమాత్మకు మనం ఒక్కసారి ఆశ్రయించి నమస్కరిద్దాం. మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.